బంద్ అయితే ఒక్క రోజన్న మీ దిక్కు చూసిండా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ హామీ ఇస్తే ఒక్కరోజైనా దానికోసం ప్రయత్నం చేసిండా? ఎన్నడన్నా మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి వరంగల్కి అని ఆలోచన చేసిండా? వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ ఉండాలని ఆలోచన చేసిండా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి అని ఆలోచన చేసిండా? సమ్మక్క సారలమ్మ మందిరం 100 ఏళ్ల చరిత్ర ఉన్న సమ్మక్క సారలమ్మ మందిరం వైపు కూడా మళ్ళీ చూడలే ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో అద్భుతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మందిరాన్ని నిర్మించుకున్నాం కదా, వన దేవతలను పూజించుకుంటున్నాం కదా. ఇది మా సోషల్ జస్టిస్. సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం, మీలో కలిసిమెలిసి ఉండే ప్రభుత్వం. నేను వేరు మీరు వేరు కాదు, మీలో నేను ఒక్కడనే. నేను కూడా గ్రామాల నుంచే వచ్చిన, నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. కష్టాలు నాకు కొత్త కాదు. కష్టాలున్న పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, ఆదివాసుల మధ్యలోనే పుట్టి పెరిగి వచ్చిన. అడవి జీవితం గురించి తెలుసు, ఆడబిడ్డల కష్టాల గురించి తెలుసు. అభివృద్ధి చెయ్యాలంటే కష్టపడి పనిచేసే విధానం తెలుసు. పాలమూరు అంటేనే కష్టానికి మారు పేరు. మీకోసం ఎంతైనా కష్టపడతా. వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని. ఒరిగేది లేదు, కరిగేది లేదు. మీ ఈపులు విమానమూతం అవుతాయని తెలియజేస్తూ, శాసనసభలో తేల్చుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈనాడు పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈరోజు అనుభవం కలిగిన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం వల్ల మీ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పదే పదే సంబంధిత శాఖ మంత్రులతోనే కాదు, ప్రత్యక్షంగా నన్ను ఎన్నోసార్లు వారు వస్తూ వారే రాకుండా మా పార్లమెంట్ సభ్యురాలు కావ్యమ్మని, కడియం శ్రీహరి గారిని కూడా తోడు తీసుకొని వస్తుంటాడు నా మీద ఒత్తిడి చేయడానికి, ఈ పరకాల శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. వారి ఆలోచన మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఈనాడు 424 కోట్ల రూపాయలతోని పరకాల శాసనసభ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటును ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా వారి చెక్ డ్యాంల గురించి, మినీ స్టేడియం గురించి, ఇండోర్ స్టేడియం గురించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారి విజ్ఞప్తి చేసిండ్రు. నేను ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేసిన నివేదికలు తెప్పించి ఈనాడు ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మీకు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, వరంగల్ జిల్లా ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, ఒక చైతన్యం ఉన్నది, పోరాట స్ఫూర్తి ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, అదేవిధంగా రుద్రదేవుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి ఈ ప్రాంతంలో అభివృద్ధికి, ఈ ప్రాంతంలో పోరాట పటిమకు ప్రతీకలు. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న వాళ్ళను చూడండి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, లేకపోతే దాశరథి గారు కావచ్చు, ఎంతోమంది ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా రాణించిన వాళ్ళే కాదు, ప్రజా జీవితంలో ప్రజల కోసం సర్వం ఒడ్డిన వాళ్ళ ప్రాంతం ఈ కాకతీయ సామ్రాజ్యం, ఈ ఓరుగల్లు కోట. ఈ ప్రాంతంలో ప్రజలకు చైతన్యం ఉన్నది, ప్రజలకు ఆలోచన ఉన్నది, ప్రజా సమస్యల కోసం పోరాడే శక్తి ఉన్నది. ఎప్పుడైతే
ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మేం ప్రభువులము, మేము మనుషుల కంటే అతీతులం, మేము దేవుళ్ళమని భావిస్తారో దేవుళ్ళుగా భావించి ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రజల్ని అణిచివేయాలా అనుకున్న ప్రతి సందర్భంలో ఈ వరంగల్ గడ్డ మీద చైతన్యంతో వాళ్ళను గోతి తీసి బొందబెట్టి ఒక చైతన్యాన్ని చూపించిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆనాడు విర్రవీగిన వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికీ అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ కాకలు తీరిన బండ అన్నాడు, కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలైంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు